హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ వీడియో అన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హల్దీ ఫంక్షన్ ఎవరిదని అనుకుంటున్నారా? సో నేను ఉంటున్న ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ కూతురు అన్నమాట. సో ఇప్పుడే కాదు, ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఇంకా కొంచెం 15 years నుంచి తెలుసు అన్నమాట. బట్ ఇప్పుడైతే పక్కనే ఇంకా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి, సో పక్కనే కాబట్టి ఇంకా అటెండ్ అవ్వడానికి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళే వరకైతే హల్దీ ఫంక్షన్ అయితే అవుతుంది. అండ్ ఒక్కడండి, సో మా బంజారాలు కూడా అయితే హల్దీ ఫంక్షన్ అయితే జరుపుకుంటారు. బట్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో నేనైతే మెయిన్ రీజన్ అయితే ఇంకా చూడడానికి వెళ్ళానన్నమాట. సో మనం సెలబ్రేట్ చేసుకునేటి తెలియని తెలుసుకోవాలి అలా అని కంపల్సరీ చూడడానికే వెళ్ళాను. బట్ ఇది నేను చూడడం ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం అన్నమాట. సో వాళ్ళ ట్రెడిషనల్ అన్నీ కూడా చక్కగా పాటిస్తున్నారు. సో నాకు కూడా కొంచెం కొత్తగా నేర్చుకున్నానైతే అనిపించింది. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అన్నమాట. ఇంకా మా దాంట్లో చెప్పాను కదా, సో జరుపుకుంటారు. బట్ వాళ్ళు చేసుకున్న దానికి మేము చేసుకున్న దానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. అండ్ వాళ్ళనే కాదు, సో మా ఎస్టీలకు అండ్ వేరే ఇప్పుడు అందరు చేసుకున్న వాటికి కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆంటీ అయితే అందరికీ బ్యాంగిల్స్ పంచి పెడుతుంది అనమాట. సో మేము కూడా తలో డజన్ అయితే అందరం వేసుకున్నాము. సో మా కోర్ ఎంటర్స్ అండ్ బ్యాక్ సైడ్ కింద అందరూ కూడా ఇక అందరం కలిసి అందరం అలా సరదాగా ఇంటి పక్కనే కాబట్టి ఇంకా ఈవినింగ్ ఎలాగో నైట్ టైమే కాబట్టి అలా కొంచెం రిలీఫ్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, చూడడానికి అన్నీ కలిపి ఇంకా సో అలాగా మొత్తానికి అయితే బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఎవరి సైజ్ ఏందని చెప్పేసి అందరం ఇలా బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇంకా మాంసాన్ని సైజ్ ఎంతరా? అండ్ ఇంకా మా క్యాస్ట్లో అయితే ఈ ప్రాసెస్ కూడా ఉండదు. సో నేనైతే చూడలేదు, ఉంటుందా ఏమో కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఈ ప్రాసెస్ కూడా మా దాంట్లో అయితే ఉండదు. సో ఎవరైనా నాకు తెలియని వాళ్ళు కూడా చూసి ఉంటే, మా క్యాస్ట్ వాళ్ళు నా వీడియో చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ చూడలేదు. సో ఇది వాళ్ళు చేసిన కానీ మేబీ నేను వాళ్ళ టైంకి వెళ్ళలేదో మరేమో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇక్కడ చూడండి, వాళ్ళ ఆచార వివరాలు ప్రతి ఒక్కటి కూడా పాటించారు ఆంటీ వాళ్ళు అయితే. పల్లెటూరులో ఎలా చేసుకుంటారో అవన్నీ కూడా సిటీలో ఉన్నా కానీ ఏది కూడా మర్చిపోకుండా ఎంత చక్కగా 1 by 1 అన్నీ కూడా ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేశారు. సో చెప్పాను కదా, నేను ఇవన్నీ చూడడానికి వెళ్ళాను మెయిన్ అయితే. సో అది సో ఫస్ట్ టైం చెప్పాను కదా. సో ప్రతిదీ కూడా అన్నీ మనకు తెలియని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలా మన చుట్టుపక్కల జరిగేటి అన్నీ గమనించాలి. అండ్ ఇక్కడ కూడా చూసారా, సో పెళ్ళిది కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు పెళ్లి గుంజలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇక్కడ నైవేద్యం పెట్టి ఆయన దీపం కూడా పెడుతున్నారు. సో ఇది కూడా చూడడం నేను ఫస్ట్ టైమే. సో చెప్పాను కదా, ఇది కూడా నేను మా క్యాస్ట్లో అయితే నేను చూడలేదు. సో ఇది సో పెళ్లి కొడుకు బట్టలు చూపించి ఇలా మంగళారతులు పాటలు పాడుకుంటూ సో ఇలా అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇది కూడా ప్రాసెసే అన్నమాట, ట్రెడిషనల్స్. సో వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అనుసరించి అన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ ఆమె పట్టుకోవాలి కదా వాళ్ళను.
ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.